get ready with us. Yeah. So I already wore my dress another. I already na dress వేసుకున్నాను. Yeah. So మేము already dress వేసుకున్నాం కాబట్టి let's go with makeup and jewelry. Same dresses వేసుకున్నాం అన్నమాట. Same ditto, same dresses. Yeah. So let's start the video. Yes. First మేము get ready with us లో first makeup product వచ్చేసి BB cream. Yeah. So BB cream is over here. So Akshaya will show you. Yeah. So నేను కొంచెం అనేది నా హ్యాండ్స్ లో తీసుకుంటున్నాను. సో బ్రష్ తోటి అప్లై చేసి నేను ఫేస్ మీద అప్లై చేసుకుంటున్నాను. యా సో నాకు కొంచెం సరిపోలేదు సో అందుకని కొంచెం తీసుకుంటున్నాను. యా సో నేను అంతా అప్లై చేసేసుకున్నాను. యా సో ఫినిషింగ్ ఇలా ఉందన్నమాట. వెయిట్ నేను కూడా అప్లై చేసుకోవాలి కదా, అప్లై చేసుకున్నాక పౌడర్ కంటే కాంపాక్ట్తో కలుస్తాను. యా సో ఇప్పుడు లాక్మే పౌడర్ గురించి ఎలా అప్లై చేసుకోవాలో అండ్ దీని గురించి కూడా నా సత్య ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. యా సో ఇది లాక్మే వారి కాంపాక్ట్ అన్నమాట. సో నేను దీన్ని అప్లై చేసుకోబోతున్నాను. సో నేను జస్ట్ అప్లై చేసుకుంటున్నాను. ఇక్కడ సైడ్లో మిర్రర్ ఉంది కాబట్టి మేము మిర్రర్ చూసి అప్లై చేసుకుంటున్నాము. నెవర్ మైండ్. అండ్ మళ్ళీ మా వీడియో లొకేషన్ మారింది. ఇది కొత్త లొకేషన్. సో కాంపాక్ట్ తర్వాత ఇలా ఉన్నాను. సో ఇప్పుడు అక్షయ యా సో నేను ఇప్పుడు పౌడర్ వేసేసుకొని మళ్ళీ వేస్తాను. యా సో నేను ఇప్పుడు లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కమ్ ఆన్ క్యారీ ఆన్. తర్వాత నేను కూడా అప్లై చేసుకొని మీతో కలుస్తాను. సో ఈ లిప్ బామ్ని నేను అప్లై చేసుకుంటున్నాను. యా సో అప్లై చేసేసుకున్నాను. అది లిప్ బామ్ కాబట్టి ఏం కనబడట్లేదు. యా సో నా లిప్స్టిక్. యా సో నేను పింక్ లిప్స్టిక్ వాడుతున్నాను. యా సో నేను ఈ షేడ్ లిప్స్టిక్ వాడుతున్నాను. యా సో చూడండి ఎంత బాగుందో. నాకు ఈ షేడ్ అంటే చాలా ఇష్టం. సో నిజానికి వేరే షేడ్ ఇస్తాం. సో తన అది చూపెట్టబోతుంది. యా సో కొంచెం రిలాక్సేషన్ కోసం ఫ్రూటీ నువ్వు తాగు కానీ. సో ఐ హ్యావ్ అప్లైడ్ దిస్ మెరూన్ షేడ్ అనమాట ఇది. సో ఈ మెరూన్ షేడ్ని నేను అప్లై చేశాను. సో యాక్చువల్గా ఇప్పుడు నా ప్రోడక్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్. నేనైతే నార్మల్ మేకప్కి అయితే ఇలాగే చూసుకుంటాను. దిస్ ఇస్ కాజల్ అండ్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ కాజల్. సో అప్లై చేసేద్దాం. సో అప్లై చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మేకప్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అక్షయ కూడా కాజల్ పెట్టుకుని వచ్చాక మేము జ్యువెలరీ చూపిస్తాము. అదే మన లాస్ట్ పార్ట్. సో అక్షయ కమ్ ఆన్. యా సో ఫస్ట్ అన్నిటికన్నా ముందు నాకు వడ్డానం అంటే చాలా ఇష్టం. సో అందుకని ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం. యా సో నేను కొంచెం పెద్ద తీసుకున్నాను.
ప్లీజ్? యా ఆఫ్ కోర్స్. హెయిర్ ముందు వేసుకో. హెయిర్. యా. యా. ఇప్పుడు నేను తులసికి కొంచెం చిన్న చూస్ చేసుకోండి. ఎందుకంటే నాకు దీనిలో మల్టీ కలర్స్గా ఉంది, అది నాకు నచ్చిందని చెప్పేసి నాకు తీసుకున్నాను. కెన్ యూ ప్లీజ్? Completed. యా. అండ్ నెక్స్ట్ చైన్. సో తన గోల్డ్ చైన్ తీసుకోండి. లైక్ నేను గోల్డ్ లాంగ్ చైన్ అయితే వేసుకోను, ఇది కొంచెం చిన్నగా నెక్ ఉంది కాబట్టి. సో ఈ డ్రెస్ మీదకి ఎలా సూట్ అవుతుందో మేము అలా చూపిస్తాము. సో సేమ్ అంటే మేము చూపెట్టలేము కదా అని. యా. అంటే So, నేను మీరు ఇలాంటి ఫ్రాక్స్ మీదకి ఇలా లాంగ్ది ప్రిఫర్ చేయొచ్చు, లేదా నాలా చోకర్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. నేనైతే ఇలా చోకర్ని ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు కూడా. సో మీరు కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క దానిలాగా ప్రిఫర్ చేసుకోవచ్చు. సో ఇది పెట్టుకున్నాక కలుస్తాను. సో నేను ఇలా చోకర్ని ప్రిఫర్ చేశాను, అక్షయ ఏమో ఇలా లాంగ్ చైన్ ప్రిఫర్ చేసింది. ఇక్కడ నార్మల్గా మీకు ఉండాలనుకుంటే ఇలా లాంగ్ చైన్ ప్రిఫర్ చేయొచ్చు. నేను ఇలా షార్ట్ చైన్ ప్రిఫర్ చేస్తాను. నేను కొంచెం ఫ్రూటీ క్యాప్ తీసుకొని వస్తాను. యా. సో నేను ఇలా చిన్న చిన్న క్యూట్వి ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. యా. సో నాకు చాలా ఇష్టం చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అంటే. క్యూట్గా ఉంటాయి. అండ్ మళ్ళీ దాని కిందకి ఏమైనా చిన్నగా ఇలాంటివి వస్తుంటే ఇంకో బాగుంటాయి అనమాట. యా. సో నా ఫ్రూటీ గ్యాప్ అయితే అయిపోయింది. సో నేను కూడా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. నేనైతే ఝుమ్కాస్ ప్రిఫర్ చేస్తున్నాను, మీరు ఇలాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు అని చెప్తున్నాను. సో నేనైతే ఝుమ్కాస్తో వచ్చేసాను అండ్ చోకర్ కూడా. లాస్ట్గా ఒక్కటే మిగిలింది, బ్యాంగిల్స్. సో వాటిని కూడా తీసుకొని నేను అక్షయము ముందుకు వచ్చేస్తాము. యా. సో నేను చిన్నగా క్యూట్గా పెట్టేసుకున్నాను. యాక్చువల్లీ నేను సిల్వర్ ఎందుకు పెట్టుకున్నానంటే దీని మీదకి ఇది కొంచెం సూటబుల్గా ఉంటుంది కాబట్టి. సో గైస్ ఇది మా గాజులు అనమాట. సో మీరు ఇలా చూపి తిన్నవి వేసుకోవచ్చు, లేదా దొడ్డివి కూడా వేసుకోవచ్చు. అండ్ ఇవి నేను సిల్వర్ అండ్ గోల్డ్ ప్రిఫరెన్స్ చేశాను. నేను రెడ్ అండ్ గోల్డ్ ప్రిఫరెన్స్ చేశాను. ఎలాగో తెలుసు మీకు, అక్షయ మొత్తం సిల్వర్ ప్రిఫర్ చేసింది, నేను గోల్డ్ ప్రిఫర్ చేశాను. జస్ట్ ఇది వడాలం ఒకటే గర్ల్ ప్రిఫర్ చేశాను, ఒక హిప్ బెల్ట్ మాత్రమే. సో ఇదన్నమాట మా లుక్స్. సారీ, మేము హెయిర్ స్టైల్ కూడా అయిపోయింది మాది, అండ్ మా టిక్లీ కూడా అయిపోయింది. యా. సో suppose please. So that's all for today's video. Idannamata ma get ready with us. So okay, so thank you for watching this video, and please do like, share, comment and subscribe to our channel and press on the bell icon. Bye. Bye bye.